నువ్వేమి చేసినా, ఎంత అపవిత్రం చేసినా ప్రజలు అందుకే షాకింగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇలాంటి తెలుసుంటే అది కూడా వచ్చేది కాదు. సంఘ బహిష్కరణ చేసేవాళ్ళు, రాష్ట్ర బహిష్కరణకి ఎలిజిబుల్ అయిన వ్యక్తులు వీళ్ళు. ఈ లెటర్లో మీరు ఒకసారి చూస్తే ఎంత అబద్ధాలు రాసేస్తున్నా అంటే 15,000 కేజీల నెయ్యి తయారీకి 3,75,000 లీటర్ల పాలు అవసరం అవుతాయండి. వీటి నుంచి నెయ్యిని సేకరించాలి. దీనికి 37,000 ఆవులకు మంచి గడ్డి దాణా ఇవ్వలేదని సర్టిఫికేషన్ ఇస్తున్నాడు. 1-2 కాదు, 37,000 అటు గడ్డి పెట్టలేదు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ వచ్చాయి, డీవియేషన్ అయిపోయింది అని జస్టిఫికేషన్ ఇవ్వడం అనేది ఒక కరుడుగట్టిన నేరస్తుడు, ఉగ్రవాది అయిన వ్యక్తికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. జస్టిఫికేషన్. క్రైమ్ జరిగింది, తప్పు జరిగింది, సెంటిమెంట్ దెబ్బతినింది, ఏం చేయాలి? అపాలజీ చెప్పాలి బేషరతుగా. దానిపైన ప్రజలు క్షమిస్తారా లేదా అది వేరే విషయం. నువ్వు అది చెప్పకుండా ఇలాంటివన్నీ చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. అన్ని ప్రాంతాల్లో ఉండే ఆవుకు ఒకటే సమస్య అన్నమాట, గడ్డి సమస్య క్రియేట్ చేశాడు. వాళ్ళు ఎవడు దానా వేయనట్టు, వాళ్ళు పెట్టినట్టు, వాళ్ళు సరిగా మేపనట్టు. ఇప్పుడు ఎట్లుందంటే దొంగతనం చేసి ప్రధానమంత్రి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది, యాక్షన్ తీసుకోండి, సుప్రీంకోర్టు జడ్జి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది, యాక్షన్ తీసుకోండి అని చెప్తుంది. ఎట్టుంది ఇది? వాళ్ళ హయాంలో జరిగింది కదా, అంటే ఇప్పుడు ఆయన ఒప్పుకున్నట్టే కదా. ఆయన రిపోర్ట్ ఎక్కడ డిస్ప్యూట్ చేయలే కదా, క్లారిటీగా ఉంది కదా. ఇప్పుడు ఆయన వైవి సుబ్బారెడ్డి గారి పైన రాయమనండి కంప్లైంట్. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మమ్మల్ని ఛాలెంజ్ చేశారు, మీ అందరూ తెలిసిన విషయం. నేను నిన్న స్వీకరించా ఛాలెంజ్. 24 గంటలు ఇక్కడనే ఉంటాను సార్, మీరు రండి, నేను ప్రతిజ్ఞ తీసుకుంటాను. నాకు ఎలాంటి డౌట్ లేదు అంటూ నేను తీసుకుంటాను, మీరు కూడా రండి అన్నారు. ఏమేడైనా ఎక్కడున్నాడు? ఒకప్పుడు అంటే పెంచి పడేశాడు కదా, 5,000 పెంచేయండి, 15,000 పెంచండి, ఏమవుతుంది అన్నాడు కదా. ఇప్పుడు ఏమేడండి మనిషి అడుగుతున్నాం, పారిపోయాడు. అది జరిగింది. ఈ సూపర్ 6 అమలు చేయలేకుండానే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు, మా పైన ఆరోపణలు చేయడం తగదు. అదే కదా, ఫేక్ జగన్ కి అబద్దాలు చెప్తాం బాగా అలవాటు. ఊర్లో కొన్ని పదాలు వాడతాం ఫేక్ అని, ఆయన చెప్తాం, మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడులే బదులు. కానీ పాయింట్ ఏంటంటే మెగా డిఎస్సీ వేస్తాను, వేసాం. పెన్షన్ పెంచుతాను, పెంచాం. మూసేసిన అన్న క్యాంటీన్లు మళ్ళీ తెరుస్తాను, తెరిచాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను. అనేక పరిశ్రమలకు మేము ఆల్రెడీ ఎంఓఏలు ఒప్పందం కుదుర్చుకున్నాం. శ్రీ సిటీకి చంద్రబాబు నాయుడు గారు వస్తాం జరిగింది, మీరందరూ కూడా చూశారు. ఇంకా అనేక కంపెనీలు రాబోతున్నాయి. అరే ఒక మాట అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక పారిశ్రామికవేత్త ఆంధ్ర రాష్ట్రంకి వచ్చేవాడా? ఒక ఇన్వెస్ట్మెంట్ జరిగేదా? అలాంటిది ఇప్పుడు అందరూ వచ్చారు, మళ్ళీ మొదలైనవి. ఒక రెన్యూవబుల్ ఎనర్జీలోనే దాదాపు లక్షల కోట్ల పెట్టుబడి రాబోతుంది ఆంధ్ర రాష్ట్రానికి. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్. మళ్ళీ ఆయన ఎటు మారుతాడు, జగన్ ఎటు మారుతాడు? ఇవన్నీ ఈ 100 రోజుల పాలన ఏదైతే ఉందో సరిగా చేయలేక మా మీద పడుతున్నాడు అనేది కూడా జగన్ ఆరోపణ. మేము ప్రజల్లో ఉన్నాం, ప్రజల్లో తిరుగుతున్నాం. ఇక్కడ బంగారు పాలన ప్రజల్లో ఉన్నా, ఎక్కడ బ్యారికేడ్లు ఏం లేవే, ప్రజల్లోకి వెళ్ళాం, ప్రజలతోనే కలిసాం. ఎందుకు భయపడతామండి? ఎందుకు భయపడాలి? మేము ఓ క్యాలెండర్ పెట్టాం, ఆ క్యాలెండర్ ప్రకారం మేము తప్పనిసరిగా ఇచ్చినాము, అమలు చేసుకుంటాం. ఎందుకంత భయపడుతున్నాడు? అంత ప్రతిష్ట కలిగినటువంటి గుడిని, అన్ని మహిమలు కలిగినటువంటి ఆ స్వామిని రాజకీయాల కోసం ఎవడన్నా అన్నం తినేవాడు బజారు లాగుతాడా? చంద్రబాబు నాయుడు భక్తుడా? నాకు 50 సంవత్సరాలు, 50 సంవత్సరాలు 40 సార్లు నేను తిరుపతి వెళ్ళా, 20 సార్లు గుండు కొట్టించుకున్నా, 15 సార్లు కింద నుంచి నడిచి వెళ్ళా, ప్రతి సంవత్సరం వెళ్తా. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నాడు అక్కడికి వెళ్ళి? వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది ఏంటి? భక్తులు మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు, మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు. ఈయన ఎన్నిసార్లు చేయించుకున్నాడు? ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడా? రాజకీయాలకు వెంకటేశ్వర స్వామి వాడుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే నువ్వు డైరెక్టరా? ఆయన సిద్ధంగా ఉన్నాడు. వెంకటేశ్వర స్వామిని, మతాలని, కులాలని విచ్ఛిన్నం చేసి ఇది పెద్ద కుట్రగా మేము భావిస్తున్నాము. దీని మీద ఎటువంటి ఎంక్వైరీ అయినా సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి, ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అదేవిధంగా
ప్రధానమంత్రికి లెటర్ రాశారు. మీరు ఎటువంటి విచారణ జరిపినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్తే సిట్ అని చెప్పి ఈయన సిట్ అంటే కూర్చున్నవాడు, స్టాండ్ అంటే నిల్చున్నవాడు ఒక ఆఫీసర్ని వేశాడు. ఏం రాస్తాడు? లోకేష్ దగ్గరికి ఈయన దగ్గరికి వెళ్ళి ఏం రాయమంటారు సార్ అని చెప్పి అడిగి రాస్తారా సిట్ రిపోర్టు? మీకు దమ్ముంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరిపించండి, లేకపోతే సిబిఐతో విచారణ జరిపించండి. ఏమీ లేవు. సిట్ అంటే కూర్చునేవాడు, ఈయన కూర్చోమంటే కూర్చునే సిట్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ వేసి విచారణ జరిపిస్తాడంట. ఇంకా పైన చెబుతాడు మక్కిలు ఇరక్కొడతా. ఎవడ మక్కిలు ఇరక్కొడతాడు? కాకినాడ ఎమ్మెల్యే ఒక ఎస్సీ ఒక కాలేజీ ప్రొఫెసర్ని మక్కిలు ఇరక్కొట్టాడు. నువ్వేం చేసావు? ఆ ఎమ్మెల్యే మక్కిలు ఇరక్కొట్టావా? వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పటాన్ని చించి అవతల వారేశాడు. అక్కడ దళితులు ఆందోళన చేస్తున్నారు 2 చోట్ల కూడా. నువ్వేం చేసావు? 2 ఎమ్మెల్యేలు మక్కిలు ఎరకొట్టావా? ఈ రాష్ట్రంలో నీ పార్టీ కార్యకర్తలు నాయకులు బరి తెగించి రోడ్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చంపుతున్నారు, నాయకులను చంపుతున్నారు. వీళ్ళ మక్కిలు ఎరకొట్టావా? వాళ్ళ మీద కనీసం కేసులు పెట్టగలిగావా? నువ్వు నీ పార్టీ వాళ్ళ మక్కిలు ఎరకొట్టలేవు, నువ్వు వచ్చి అవతల వాళ్ళ మక్కిలు ఎరకొడతా. ఇవన్నీ పోసుకోవాలి కబుర్లు ఎందుకు? నీకు దమ్ముంటే నీ పార్టీలో జరుగుతున్నటువంటి అక్రమాలు, నీ పార్టీ ఎమ్మెల్యేలు, నీ పార్టీ కేడర్ చేస్తున్నటువంటి దుర్మార్గాలనే అరికట్టు, వాళ్ళ మీద చర్యలు తీసుకో. నువ్వు ఇవన్నీ చేయకుండా నొట్సలతోనేమో ఒకటి చెబుతావు, నోటితోనేమో ఒకటి చెబుతావు. ఇక 24 గంటలు దేవుడైనా రాజకీయమే, మావైనా రాజకీయమే, ఏదైనా రాజకీయమైనా మన బతుకు. కాబట్టి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ దుర్మార్గానికి, వెంకటేశ్వర స్వామి మీద ఆయన ప్రసాదం మీద జరిగినటువంటి బురదకి ఆ స్వామిని క్షమించమని చెప్పి ఈ చేసినటువంటి చంద్రబాబు చేసినటువంటి ఈ దుర్మార్గానికి, ఈ పాపానికి ఏమన్నా శిక్ష వేస్తే ఆయనకి వేయండి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, దీంతో తెలవక ఎవరన్నా సమిధులైతే వాళ్ళని వదిలేయమని చెప్పి 28వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు మీకు అందుబాటులో ఉన్నటువంటి దేవాలయాల్లో పూజలు చేసి చంద్రబాబు చేసినటువంటి ఈ పాపాలకి, చంద్రబాబు చేసినటువంటి ఈ దుర్మార్గానికి, చంద్రబాబు దిగజారిపోయినటువంటి ఈ దిగజారుడుతనానికి ప్రత్యాత్తాపంగా మేమందరం కూడా ఈ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని చెప్పి వెంకటేశ్వర స్వామికి కానీ, వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి కానీ ఎవరూ కూడా హాని చేయలేరు. అది చెయ్యాలన్నటువంటి తలంపు వచ్చినా కూడా, చెయ్యాల్సిన తలంపు వచ్చినా కూడా ఆ స్వామే చంద్రబాబు కన్నా మహిమ ఉన్నవాడు, చంద్రబాబు కన్నా ఎక్కువ అధికారం ఉన్నవాడు. చంద్రబాబు లాంటి 1,00,000 మంది చంద్రబాబులను కూడా వెంకటేశ్వర స్వామిని కన్నెత్తి కూడా చూడలేనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న ఆయన తప్పు ఈ కార్యక్రమంలో ఆయన పేరు అడ్డం పెట్టుకుని ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారో ఆ దేవుడే, ఆ వెంకటేశ్వర స్వామి ఆ వ్యక్తి మక్కిలెరకొట్టి ఒక మూల కూర్చోబెట్టే పరిస్థితి త్వరలోనే మనం అందరం చూస్తాం.